స్టార్ట్ చేయనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూస్తే బయోస్పినాల్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ పాలీకార్బోనేట్. దీని ఆన్సరు సో బి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి లిటరసీ ఇన్ ఇండియా. సో పర్టికులర్గా ఈ టాపిక్ చుట్టూ చాలా అంశాలు తిరుగుతూ ఉంటాయి. అంటే వెన్ కమ్స్ టు ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇండియాలో 100% ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 27%. కానీ ఇండియాలో లిటరసీ మాత్రం ఇప్పుడు 80% దాటిందని చెప్తూ ఉంటారు. అయితే వాట్ ఎగ్జాక్ట్లీ ద డెఫినేషన్ ఆఫ్ లిటరసీ? సో డెఫినేషన్ ఆఫ్ లిటరసీ ఇండియాలో వెరీ మైన్యూట్ అండ్ నారోగా ఉంటుంది. అంటే ఏ భాషలో అయినా రాయడం చదవడం వస్తే మనకి 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో ఏ భాషలో అయినా రాయడం చదవడం వస్తే దాన్ని లిటరసీ అని అంటాం. సో దట్స్ వై ఇండియా హ్యాస్ మోర్ లిటరేట్స్ బట్ ఫ్యూవర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అంటే ఇండియా హ్యాస్ మోర్ లిటరేట్స్ బట్ ఫ్యూ ఎడ్యుకేటెడ్ పీపుల్. లిటరసీ ఎడ్యుకేషన్ రెండు డిఫరెంట్. చాలామంది మనము కేరళ హైయెస్ట్ ఇన్ లిటరసీ అని చెప్తూ ఉంటాం, కానీ ఇటీవల కాలంలో వచ్చిన సర్వే లెక్కల ప్రకారం మిజోరాం it got the highest literacy rate, almost 98.2% ఎంతో ఉంది. ఆ తర్వాత కేరళ, లక్షద్వీప్ లాంటివి ఉన్నాయి. బోటంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి. 72% ఆంధ్రప్రదేశ్ లీస్ట్లో ఉంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే గ్రోత్ రేట్లో అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణలు, కానీ లిటరసీ రేట్లో మాత్రం చాలా దారుణంగా ఉంటున్నాయి. అలాగే తెలంగాణ సమ్వేర్ 78-79%కి వస్తుంది. అండ్ రాజస్థాన్ అండ్ బీహార్ రెండు 74% అలా ఉన్నాయి. సో లాస్ట్ 3 స్టేజెస్లో బోటమ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, బోటమ్ టు సెకండ్ ఈజ్ బీహార్. ఇది చాలా ఘోరం. అయితే దీనికి సంబంధించి మనం ఈరోజు కొన్ని అంశాలను చూద్దాం. లిటరసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అఫ్కోర్స్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కేవలం మనకి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటటువంటిది శాంపిల్ డేటా తీసుకొని చేస్తారు. పూర్తి స్థాయిలో సెన్సస్ లాగా చేయరు, బట్ స్టిల్ కొంతవరకు కరెక్ట్ డేటానే ఇస్తాయి. కానీ మనము 2027లో మనం సెన్సస్ అని అనుకున్నాం కదా, ఈ 2027లో మనకి పూర్తి స్థాయి జనాభా లెక్కలు వస్తే తప్ప అవి తెలియదు. బట్ ఇప్పుడు 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో లిటరసీ 79%కి చేరింది. ఇక్కడ గతంలో 2011లో ఉన్నటువంటి దానికన్నా పెద్ద ఎక్కువ అయితే లేదు, 74-79, హార్డ్లీ 5% దేర్ ఇస్ ఎన్ ఇంక్రీజ్. అయితే ఈ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది చాలా డిస్పారిటీస్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు చాలా అధమ స్థాయిలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. అంటే ప్లేసెస్ లైక్ ఢిల్లీ దే ఆర్ పెర్ఫార్మింగ్ వెల్, ప్లేసెస్ లైక్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్, బీహార్ ఇలాంటివి చాలా దిక్కుమాలిన స్థితిలో ఉన్నాయి. అట్లానే స్ట్రక్చరల్ ఛాలెంజెస్ మన నిర్మాణాత్మకంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రీజనల్ ఇంబ్యాలెన్స్ ఇందాక చెప్పినట్టు కొన్ని రాష్ట్రాలకేమో అద్భుతంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలకు బాగలేదు. ముఖ్యంగా జెండర్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. అంటే మగవాళ్ళలో చదువుకునేటటువంటి పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు, ఆడవాళ్ళలో తక్కువ ఉంటున్నారు. బట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రం ఫీమేల్స్ ఆర్ అవుట్ పేసింగ్ ద మెన్. అంటే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటే సామాజిక ఆర్థిక అసమానతలు అనేటటువంటివి ఈ లిటరసీకి సంబంధించి అవుట్కమ్స్కి సంబంధించి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే మన సమాజంలో మనకు ఉన్నటువంటి స్థితి, ఆర్థికంగా మనకు ఉన్నటువంటి స్థితి, ఈ రెండిటి కారణంగా మనకి లిటరసీ లేకపోవడం కూడా ఒక రీజన్ అవుతుంది. సో ఇదొకటి మనం గమనించాలి. అలాగనే మీరు చూస్తే అసలు లిటరసీ అనేటటువంటి దానికి డెఫినేషన్తో మనం ప్రారంభిద్దాం. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. సో లిటరసీ అనేటటువంటి దానికి డెఫినేషన్ ఏంటి ఫస్ట్ అంటే, ఇన్ ఇండియాలో లిటరేట్ పర్సన్ అని ఎవరిని అంటారు? 7 సంవత్సరాల వయసు ఉండి ఎవరైతే చదవడము రాయడము ఒక భాషలో, దట్ మైట్ బి ఎనీ లాంగ్వేజెస్. 8th షెడ్యూల్లో మనకి 22 భాషలు ఉన్నాయి కదా, ఆ 22 భాషల్లో ఏదో ఒక భాషలో చదవడం రాయడం వస్తే సో దాన్ని మనము లిటరసీ అని అంటాం. అండ్ దిస్ ఈస్ అ వెరీ నారో డెఫినేషన్. అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ఇండియా దే ఆర్గ్యూ. సో 22 భాషల్లో మనకి ఏదో ఒక భాషలో, ఆ షెడ్యూల్ లాంగ్వేజ్లో ఒక భాషలో రాయడం చదవడం వస్తే దాన్ని మనం లిటరసీ అని అంటాం. అయితే ఈ 2023-24 సర్వేలో లిటరసీ మనకి 80.9% అని అంటున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందిగా ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉంది. లైక్ గ్రామీణ ప్రాంతాల్లో లిటరసీ రేట్ తగ్గుతోంది, అర్బన్ ప్రాంతాల్లో బాగుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాక్సెసిబిలిటీ. అలాగే COVID-19 సందర్భంలో మనకి ఏం జరిగిందంటే
గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం వెనకబడ్డారు. ఎందుకంటే ఇంటర్నెట్ సౌకర్యాలు, ఈ యాప్‌లు ఇవన్నీ లేకపోవడము. యాప్స్ అంటే ఎక్కడైనా, అక్కడైనా ఒకేలా ఉంటాయి. ఇంటర్నెట్ లేకపోతే యాప్‌లు రావు గదా! సో, దాంట్లో రూరల్ ఏరియాస్‌లో కొంత వెనకబడ్డారు. అట్లనే అర్బన్ వర్సెస్ రూరల్‌లో ఇందాక నేను చెప్పినట్టు పట్టణ ప్రాంతాల్లో లిటరసీ చాలా ఎక్కువుంది. బట్ వెరాజ్ గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతుంది. జెండర్ డిస్పారిటీ కూడా మేల్ లిటరసీ 87% ఉంటే ఫీమేల్ 74% ఉంది. కానీ సమాన అవకాశాలు కనుక మనం కల్పించగలిగితే సో, ఆడవాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు. సో, దీనికి సంబంధించి అద్భుతంగా ఉన్న రాష్ట్రాలు, చండాలంగా ఉన్న రాష్ట్రాలు ఒకసారి మనం చూద్దాం. రైట్? సో, అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూస్తే మిజోరాం అందరికన్నా ఎక్కువ ఉంది. ఈ నారో డెఫినేషన్‌లోనే మనం తీసుకుంటే 98.2. నేను ఎందుకు నారో అంటున్నానంటే, ఒకప్పుడు మీకు ఇది చాలా సార్లు చెప్పాను నేను. 2009లో పీసా అని ఒక సర్వే జరిగింది. ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. సో, ఇదేంటంటే దేశాల్లో ప్రాంతాల వారీగా పిల్లల్ని తీసుకొనెళ్ళి బేసిక్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ తాలూకా నాలెడ్జ్‌ని టెస్ట్ చేస్తారు. దీనికి 74 దేశాలు పోటీ పడ్డాయి. భారతదేశానికి వచ్చిన ర్యాంకు 73వ ర్యాంకు. అంటే కింద నుంచి 2వ ర్యాంక్ వచ్చింది. మనకన్నా లాస్ట్‌లో కిర్జిస్తాన్ అనే దేశం ఉంది. సో, వాళ్ళు మనకన్నా దరిద్రంగా ఉన్నారు. సో, అందువల్ల మనకి లాస్ట్ ర్యాంక్ రాలేదు. కానీ మీరు చూడండి ఈ పర్టిక్యులర్ సర్వేలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా అందరూ పాల్గొన్నారు. ఓఈసీడీ అనేటటువంటి సంస్థ దీన్ని నిర్వహించింది. ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో తెలుసా? చైనా. సో, దట్స్ వై చైనా అమెరికాకి ధీటుగా చాలా అద్భుతంగా ఎదగగలుగుతోంది. భారతదేశంలో చదువుకోవడం అంటే ఇట్ ఈస్ మగింగ్ అప్ అనేటటువంటి ఒక స్థాయికి మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ దిగజార్చాం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండియాలో ఎడ్యుకేషన్ బాగోదని కాదు. డెఫినెట్గా ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఉన్నత విద్య. కానీ ఎంతమంది ఉన్నత విద్యకి చేరుకుంటున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ కంప్లీటింగ్ దర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆఫ్టర్ దట్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నామకే వాస్తే డాక్టరేట్లు సంపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు. సో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రియల్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్, రియల్ ఇంజనీర్స్ ఎంతమంది వస్తున్నారు బయటికి? రియల్ ఆర్కిటెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పోలవరం అనే ప్రాజెక్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఏదో కాఫర్ డ్యామ్ ఇవన్నీ మనం చూస్తాం. దీనికి జర్మన్ టెక్నాలజీ ఉన్న కంపెనీ మాత్రమే చేస్తుంది. భారతదేశంలోని ఆర్కిటెక్ట్స్ కానీ ఇంజనీర్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? సో, ఇలాంటి సమస్యలు మనకు ఉన్నాయి. సో, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మేబీ ప్రాబ్లం ఇక్కడే ఉందనుకుంటా. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ లిటరేట్స్. వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేటెడ్ పీపుల్? సో, ఎంతసేపు లిటరసీ 98 వచ్చిందా, 100 వచ్చిందా అనేది తప్ప ఎంతమంది నిజంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ని తయారు చేస్తోంది భారత సమాజం లేదా భారత ఈ విద్యా వ్యవస్థ అనేటటువంటి తక్కువ మంది మాట్లాడుతున్నారు. యాక్చువల్గా దట్ ఈస్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అట్ ఆల్. సో, అలాగే కేరళ, త్రిపుర, గోవా, తమిళనాడు, లక్షద్వీప్ వీళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్లోనే ఉన్నారు. చండాలమైన పర్ఫార్మెన్స్ ఉన్నది బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. వీళ్ళు వెరీ లెస్ స్టేజ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ జెండర్ గ్యాప్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆడవాళ్ళు చదువుకునేటటువంటి పరిస్థితులు ఉండట్లేదు ఇక్కడ. ఎందుకంటే గవర్నెన్స్ ముఖ్యంగా పరిపాలన బాగోకపోవడము, పెట్టుబడులు ఎడ్యుకేషన్లో తక్కువ ఉండడము, సోషల్ కన్జర్వేటిజం అంటే ఇంకా ఆడవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు ఇవన్నీ కారణాలుగా నిలుస్తున్నాయి. అలాగనే మీరు చూస్తే కీ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో మనకి ఈ అసమానతలు ఉన్నాయంటే, ఒకటి జెండర్ డిస్పారిటీస్. అంటే ఎడ్యుకేషన్లో మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఆడవారిని చదువుకోవాల్సిన అవసరం లేదు, మగవాళ్ళు చదువుకోవాలి. ఇది ఒక స్టీరియోటైప్ తయారు చేశారు సమాజంలో. మీరు చూస్తే సోషల్ నార్మ్స్, డెఫినెట్గా ది సోషల్ నార్మ్స్ ఆర్ బ్యాడ్, అంతే తప్ప ఇది మా కల్చర్, అదేం కల్చర్, దిక్కుమాల కల్చర్. కొన్ని ప్రాంతాల్లో అసలు ఆడవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉండదు. ఐ డోంట్ అండర్స్టాండ్. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వెన్ ద విమెన్ డజంట్ క్వశ్చన్ ఆర్ వెన్ ద సొసైటీ డజంట్ క్వశ్చన్ ద స్టీరియోటైప్స్, అది ఇంకా అలా స్టీరియోటైప్స్గానే ఉండిపోతాయి కదా. ఇప్పుడు ఆడవాళ్ళు చదువుకోకూడదు, మగవాళ్ళు చదువుకోవాలి. ఆడవాళ్ళు ఎందుకు చదువుకోకూడదు అని ప్రశ్నించినప్పుడు కదా మనకు అందులో ఆ ఫ్రీడమ్ అనేటటువంటిది వస్తుంది. మనకి చాలా చోట్ల ఉంటాయి ఇవి. ఈవెన్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ రిలీజియన్స్ ఆల్సో, దెన్ దిస్ ఇస్ అ మిస్టేక్. కొన్ని రిలీజియన్స్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన స్థానం ఉండదు. కానీ ఆడవాళ్ళ పాలసీ 2020తో కూడా దీన్ని అలైన్ చేశారు. సో దీని కారణంగా ఈ ఎవరైతే 15 years పైగా ఉండి చదువుకోకుండా డ్రాప్ అవుట్స్ అయ్యారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, లిటరేట్స్గా మార్చడం. సో దీని ఫీచర్స్ కూడా డిజిటల్ కంటెంట్ ఉంటుంది, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, చాలా యాప్స్ ద్వారా వాళ్ళ క్లాసెస్ చెప్పడం కానీ, అలాగే లోకల్ లాంగ్వేజెస్. సాధారణంగా ఇది ఒక పిచ్చి పట్టుకుంది.
ఇంగ్లీష్ మీడియం ఇట్ ఈస్ మియర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ నాలెడ్జ్. ఇంగ్లీష్ మీడియం అవసరమే, నేను కాదని అనట్లేదు, బట్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. పిల్లలకు అట్లీస్ట్ టిల్ 7th క్లాస్ 6th క్లాస్ ఆ టైం వరకు కూడా మన మాతృభాషలో చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు చిన్నపిల్లలకి మాతృభాషలో కాకుండా మీకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడండి, చూద్దాం వాళ్ళకి అర్థం అవుతుందేమో, అర్థం కాదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి కొన్ని 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫౌండేషన్ లిటరసీ, బేసిక్ రీడింగ్ నేర్పించాలి, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి, అంటే డైలీ స్కిల్స్ ఏమైనా ఉంటే, అలాగే వొకేషనల్ స్కిల్స్ ఏదైనా జాబ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటే దాని మీద ట్రైనింగ్ ఇస్తారు, బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాగే లాంగ్ టర్మ్ మీరు ఇంకో ఈ యాప్స్ ద్వారా వీటి ద్వారా నేర్చుకోవాలనే ఒక కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఇట్లా 5 కాంపోనెంట్స్ తీసుకొని ఈ పర్టికులర్ న్యూ లిటరసీ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఫార్చ్యూన్స్. ఇంకా ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొంత అవేర్నెస్ లేదు ప్రజల్లో, అది తీసుకురావాలి, మొబిలైజ్ చేయాలి. పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్లో, అక్కడ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అలాగే వాలంటరీ ఇష్యూస్ ఏంటంటే, బెటర్ ట్రైనింగ్ ఇవ్వాలి వాలంటీర్స్కి. వాళ్ళకి వచ్చిన ఎడ్యుకేషన్ చెప్పేస్తున్నారు, అట్లా కాదు, బెటర్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి. మానిటరింగ్, స్ట్రాంగ్ మెకానిజం మానిటరింగ్ ఉంటేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఇంట్లో స్కూల్లో కూడా మనకి ఎప్పుడైనా టీచర్ బయటకు వెళ్తే క్లాస్ లీడర్ని పెడతారు ఫర్ మానిటరింగ్. అట్లానే ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా అనే ఒక మానిటరింగ్ ఉంటేనే మనకి మెకానిజం ఇది బెటర్ రిజల్ట్స్ని ఇస్తుంది. సో లిటరసీ ఎందుకు నెంబర్స్ కన్నా ఇంపార్టెంట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే చాలామంది చెప్తూ ఉంటారు లిటరసీ 98% ఆర్ 100% వచ్చినంతలో మనకి యూజ్ ఉండదు. నెంబర్స్ కన్నా వై లిటరసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నెంబర్స్ కాదు ఇంపార్టెంట్. ఎందుకు లిటరసీ అనేది అసలు ఉండాలి, బేసిక్ విద్య అనేటటువంటిది ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం రావాలన్నా, లేదా పబ్లిక్ సర్వీసెస్, ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ని యూటిలైజ్ చేయాలన్నా, మార్కెట్లో ఏం జరుగుతుంది, మీరు కనీసం వ్యాపారం చేయాలన్నా అట్లీస్ట్ మీరు చెప్పింది అర్థం చేసుకోవడం, మీకు ఉన్న విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పేటటువంటి భాష, ఇవన్నీ మీకు లిటరసీతోనే వస్తాయి. అట్లీస్ట్ ఒక బేసిక్ పాంప్లెట్ చదివితే అందులో ఏముందో అర్థం అవ్వాలి కదా. మీరు చూడండి, మూవీస్లో చాలామంది బయట ఇప్పుడు మూవీస్ డైరెక్టర్స్ అవ్వాలని అనుకుంటారు. యు నో వై 80% to 90% ఆఫ్ ద డైరెక్టర్స్ ఫెయిల్? ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు కాదు, అప్కమింగ్ డైరెక్టర్స్, దే హ్యావ్ వెరీ పూర్ నెరేషన్ స్కిల్స్. వాళ్ళ మైండ్లో చాలా అద్భుతమైన కథ ఉంటుంది, కానీ అది భాష రూపంలో చెప్పేటటువంటి ఆ భాష వాడికి ఉండదు. అప్పుడు ఏమవుతుంది, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేడు. ఇవన్నీ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్తోనే వస్తాయి. కాబట్టి ఎకనామిక్ ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది. మీకు ఎప్పుడైనా ఒక దేశంలో 1% లిటరసీ పెరిగింది అంటే జీడిపి 2.5% పెరుగుతుంది. ఇది నేను చెప్పట్లా, వరల్డ్ బ్యాంక్ చెప్తోంది. అలాగే లిటరసీ వల్ల మనకి అండర్ ఎంప్లాయ్మెంట్, అంటే ఇల్లిటరసీ, ఎప్పుడైతే అతనికి ఇల్లిటరసీ ఉందో అతను చేసే పనికి తగ్గ జీతం రాదు. సో అదే అండర్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అలాగే ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇప్పుడు 1 గంట చీఫ్ మినిస్టర్ లేదా పక్కన పెట్టండి, 1 గంట సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసేదానికి, 1 గంట ఆటో డ్రైవర్ వర్క్ చేసేదానికి డిఫరెన్స్ లేదు. ఎస్, రెండు డిగ్నిటీ ఆఫ్ లేబరే, ఐఎమ్ నాట్ కండెమ్నింగ్ దట్ పార్ట్, బట్ యూ లుక్ ఎట్ ద ప్రొడక్టివిటీ. అది సో సోషల్ ఎంపవర్మెంట్, మనకి డెమోక్రటిక్ పార్టిసిపేషన్ కానీ, అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు పాల్గొనడం కానీ, సివిక్ ఎంగేజ్మెంట్ కానీ, ఇవన్నీ లిటరసీతోనే జరుగుతాయి. అట్లానే మీరు చూస్తే ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఇప్పుడు డిలే చైల్డ్ బర్త్ కానీ, అంటే ఎట్లా ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు వెంటనే పిల్లల్ని కనడం, లేదా ఎర్లీ డేస్లో కనడం, ఇవన్నీ కొంచెం పక్కకు వస్తాయి. అలాగే హెల్దియర్ ఫ్యామిలీస్ని రేజ్ చేయడం కానీ, లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, లేదా హైజీన్ గురించి అవేర్నెస్ కానీ చాలామందికి తెలియవు. హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ద వెరీ హైజీనిక్ థింగ్స్ ఎవ్రీడే? పిల్లల్ని చేతులు కనుక్కోమని కూడా చెప్పరు కొంతమంది. సో ఇట్లాంటివన్నీ ఎడ్యుకేషన్తోనే వస్తాయి. అలాగే డిజిటల్ ఇంక్లూజన్, మీకు ఫౌండేషన్ లిటరసీ ఉన్నప్పుడే డిజిటల్, అసలు మొబైల్ని ఎలా వాడాలి, హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ మొబైల్ ఇన్ ఏ రైట్ వే? మొబైల్తో ప్రపంచంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. టుడే ఐ హ్యావ్ సీన్ ఒక 12 years కిడ్, హీ హాస్ క్రియేటెడ్ ఏఐ టూల్. యూ కాంట్ ఇమాజిన్. ఎందుకు క్రియేట్ చేసావు నాన్న అని అడిగితే ఆ పిల్లోడిని మీడియా వాళ్ళు, ఎవరో ఇండియాని ఏఐ టూల్స్ క్రియేట్ చేయలేదని తిట్టారట. దెన్ హీ క్రియేటెడ్ ఆన్ హిజ్ ఓన్. యూ లుక్ ఎట్ హిజ్ బ్రెయిన్. సో ఇట్లాంటివన్నీ కూడా బేసిక్ ఫౌండేషన్ లిటరసీ ఉండాలి. అలాగే ఈ గవర్నెన్స్ కానీ, ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ని కానీ యాక్సెస్ చేసుకోవాలంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి. మీకు అందుకే నాకు వచ్చిన ఇబ్బంది అలా ఎప్పుడు వస్తుందంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్ ఛానల్, ఏకేఎస్ ఛానల్ గురించి మాట్లాడట్లా. మీరు దేశంలో ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఛానల్స్ చూడండి, వ్యూస్ రావు. అదే మీరు దిక్కుమాలని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూడండి, ఒక హీరోయిన్ కారు కొన్నది, ఒక హీరోయిన్ మీద గాసిప్ వచ్చింది, హీరో తుమ్మాడు, హీరోయిన్ భార్యాభర్తలు కలిసి వస్తున్నారు, లేకపోతే వాళ్ళు విడిపోయారు, దీనికి వచ్చి వ్యూస్ ఉంటాయి. అసలు యూట్యూబ్లో 10 లక్షలు, 20 లక్షలు, 1 కోటి, 2 కోట్లు. ఎవరో మంత్రి సత్యానాథన్లను, లేదని అనుకుంటే ఆర్బీఐ గవర్నరో,
వీళ్ళు ఏదైనా పెట్టినా దానికి ఎవడో చూడ్డు. ఇది బిగ్గెస్ట్ ఇష్యూ. సో పీపుల్ ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు నెగిటివ్ థింగ్స్ రాదర్ దెన్ ద లెర్నింగ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. సో అట్లానే ఇప్పుడు మరి ఏం చేయాలి మనం అంటే, ఫస్ట్ లిటరసీ, అడల్ట్ లిటరసీ ఇనిషియేటివ్స్ తీసుకురావాలా. ఎవరెవరైతే ఈ విద్యను పొందలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ స్కూలింగ్, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు చాలా క్వాలిటీ పెంచాలి. వెరీ పూర్ క్వాలిటీతో ఉన్నాయి. అలాగే జెండర్ అండ్ రూరల్ గ్యాప్స్, రూరల్ ఏరియాస్లో కూడా మనము యాక్సెసిబిలిటీ ఇవ్వాలి. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళని సమానంగా మనం విద్య అనేటటువంటిది అందించాలి. డిజిటల్ అండ్ ఫినాన్షియల్ లిటరసీ, అంటే డిజిటల్ లిటరసీ అనేటటువంటిది కూడా ఉండాలి. హౌ టు యూటిలైజ్ ద యాప్స్ కానీ ఇవన్నీ కూడా తెలియాలి మనకి. అట్లాగనే స్ట్రాటజీస్ ఫర్ స్టేట్స్, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సమస్య ఉంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొల్యూషన్స్ వెతుక్కోవాలి. సో ఇవి మనం చేయాల్సినటువంటి అంశాలు. సో వీటికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాను, దయచేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే డిస్కస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ అండ్ పాయింట్ అవుట్ ద మెజర్స్ టు అచీవ్ ఇన్ ఇండియా 2021లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు టాపిక్. అగైన్ విల్ మీట్ విత్ అ న్యూ టాపిక్ టుమారో.